నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ చాలా హడావిడిగా జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. ఫిబ్రవరి 11వ తారీఖున ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, 13వ తారీఖున ఓట్ల లెక్కింపు, అదే రోజు రిజల్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో దాదాపు అంటే 116 మున్సిపల్ కౌన్సిల్స్, అదేవిధంగా 7 మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్స్ ఉన్నాయి, వీటన్నిటి కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం తొర్రూరు మండల క్వార్టర్స్లో ఉన్న ఇక్కడ 16 వార్డు కౌన్సిల్స్కి ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తాళ్లపల్లి శ్రీలతా రమేష్ గారు నిలబడ్డారు ఇక్కడ. వారిని అడుగుదాం, వారిని అడిగి నిజంగా మరి ఇప్పుడు గెలుపు అవకాశాలు ఈ ఏరియాలో ఎలా ఉన్నాయి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పరిపాలన విధానం, అదేవిధంగా 6 గ్యారెంటీలు, మరి వీళ్ళ గెలుపుకి ఎన్ని అవకాశాలు, ఎన్ని కలిసి వచ్చే అవకాశం ఉందో చూసి మాట్లాడదాం. మేడం నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్గా మీకు సీట్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ మేడం. ఎలా ఉంది పరిస్థితి, అంటే ఇక్కడ ప్రజల నుంచి మద్దతు, ఎందుకంటే మీరు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు, ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా? పర్వాలేదు, పాజిటివ్గా ఉంది. వాళ్ళ దగ్గర డోర్ టు డోర్ వెళ్తున్నాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. మన అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చి వాళ్ళకి సహాయం చేస్తాము. కాబట్టి వాళ్ళు మనల్ని నమ్ముతారు, వాళ్ళు మనల్ని గెలిపిస్తారు అని నేను కోరుకుంటున్నాను. ఓకే, ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా అనిపిస్తుంది మంచి స్పందన ఉంది. రమేష్ గారు మీరు చెప్పండి, నిజంగానే మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తుంది, అందరూ తింటున్నారు, అవి చాలా హ్యాపీగా చెప్తున్నారు అందరూ కూడా. అదేవిధంగా మహిళలకు ఇస్తున్నటువంటి ఏదైతే బస్సు ఫ్రీ కావచ్చు, అదేవిధంగా అనేక రకాల పథకాలు, రైతులకు రుణమాఫీ, ఎలా అనిపిస్తుంది, అంటే ప్రజల్లో ఏ విధంగా ఉంది మీ పరిస్థితి? నేను వారం రోజుల నుంచి నేను గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రజలకు అందుబాటులోకి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినాను. వచ్చినటువంటి సమస్యలను ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కాడ నుంచి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని కానివ్వండి, కానీ చాలా సమస్యలు బాగా పేరుకుపోయి ఉన్నాయి. వాళ్ళ ఆవేదన నాకు తెలియజేయడం జరిగింది. నేను విద్యావంతుని కాబట్టి సమస్యల విషయంలో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను మాట ఇచ్చినను. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా మాట అంటే మాట మీద ఉంటాడు. మీరు మార్పును కోరండి, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, ఖచ్చితంగా ప్రభుత్వం మాది ఉంది, ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ సమస్యలు పోయే అవకాశం వచ్చింది. కాబట్టి మేడం గారు, నేను ఇంతకుముందు 30 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉన్నాను, ఆ వృత్తిలో ఉన్నాను. ప్రజెంట్గా నేను 2 వికాస్ స్కూళ్ళు నడుపుతున్నాను, ఇక్కడ బ్రాంచ్లు నడుపుతున్నాను, 100 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాను. నాకున్నటువంటి 1600 మంది విద్యార్థులలో 120 మంది విద్యార్థులకు నేను ఉచిత విద్యను అందిస్తున్నాను. తల్లి లేని వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వారికి, వాళ్ళకు ఉన్నటువంటి ఎకనామిక్ పరిస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల సర్వీసులు అందిస్తున్నాను. అదొక్కటే కాదు, నేను జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్నాను, మన ప్రైవేట్ స్కూల్ యూనియన్లో పనిచేసినాను, మా గౌడ కమిటీలో పనిచేసినాను, జిఎస్పిఎస్లో పనిచేసినాను, వాకర్స్ అసోసియేషన్లో ఉన్నాను, బీరప్ప సొసైటీ అసోసియేషన్లో ఉన్నాను. అన్ని ఆర్గనైజేషన్లో పనిచేసినప్పటికీ ఏ సర్వీస్ ఇచ్చినా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మా కుటుంబ నేపథ్యం కూడా పొలిటికల్ నేపథ్యం. మా అన్నయ్య మరిపేట మండలం ఎల్లంపేట గ్రామంలో 22 సంవత్సరాలు మా అన్నయ్య రాజకీయంగా 3 సార్లు సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందినాడు. మా వదినే ఒకసారి మరిపేట మండలానికి ఎంపీగా పనిచేస్తున్నది. ఆ బ్లడ్లో ఉన్నటువంటి మా బ్లడ్ పోయిన సంవత్సరమే నాకు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ నేను ఆ టికెట్ని ఉపయోగించుకోలేదు. ఇప్పుడైనా నా 12వ వార్డు జస్ట్ మహిళ అయింది, అయినప్పుడు కూడా మేడం మా యొక్క ఆర్గనైజేషన్ దృష్టిలో పెట్టుకొని, మా సర్వీస్ దృష్టిలో పెట్టుకొని విద్యావంతునికి ఖచ్చితంగా ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళ మద్దతు కూడా సార్కి ఎక్కువగా ఉన్నది. సర్వీస్ మోటో ఉంది కాబట్టి ఈ వ్యక్తి కనుక మనం టికెట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. 1వ వార్డు ప్రజలకు కూడా ఖచ్చితంగా సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేడం గారు మమ్మల్ని ఖచ్చితంగా అప్పీల్ చేసి మమ్మల్ని పిలిపించి, రమేష్ సార్ మీరు మేడంని ఖచ్చితంగా నిలబెట్టాలి, నేను జనరల్ వార్డుకు పోతున్నాను, జనరల్ వార్డులో మాకు సీట్లు లేవు, మీరు మేడం గారు నిలబెట్టి గెలిపించుకొని మీరు మా కానుకగా అందించి మీరు 1వ వార్డు యొక్క ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి మేడం మమ్మల్ని కోరడం జరిగింది. దాని మేడం కూడా నేను పూర్తిగా హామీ ఇచ్చినాను. మేడం 100% నేను సర్వీస్ యాక్ట్లో ఉంటాను మేడం. ఒక పేదవానికి ఇల్లు ఇప్పించినా, ఒక పేదవానికి రేషన్ కార్డు ఇప్పించినా, ఒక పేదవానికి రోడ్డు ఇప్పించినా అది జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మేడం. 100% నేను పేదల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ యొక్క సర్వీస్ చేయడం కోసం నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి మేడం హామీ ఇవ్వడం జరిగింది. నేను రాత్రిపూట కూడా మనకు లెనిన్ నగర్లో నేను వాళ్ళందరితో మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించింది. వాళ్ళ ఆవేదన నేను విన్నాక ఎట్టి పరిస్థితులైనా గెలిచి ఒక నెల రోజులలో వాళ్ళకు మంచినీటి సౌకర్యం కల్పించడం అనేది ఖచ్చితంగా వాళ్ళకి హామీ కూడా ఇచ్చినాను. ఖచ్చితంగా 15 స్తంభాలు వాళ్ళకు నీడు ఉంది. ఆల్రెడీ నేను మేడం గారితో చెప్పి ఆల్రెడీ శాంక్షన్ చేసి ఉంచినాను. ఎన్నికల కోడ్ రావడం వల్ల నేను స్తంభాలు వేయించలేకపోయినాను. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశము, వాళ్ళు నాకు ఆశీస్సులు ఇవ్వాలి. వాళ్ళు రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం కనుక ఇస్తే 1వ వార్డును ఖచ్చితంగా 16 వార్డులలో ఆదర్శమైనటువంటి వార్డుగా నేను తీర్చిదిద్ది ఎమ్మెల్యేగా నా మీద నమ్మకం పెట్టినందుకు
వాళ్ళ పూర్తి స్థాయి ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క 1వ వార్డు ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మీ 1వ వార్డు ప్రజలందరూ కూడా మద్దతు మీకు కూడగట్టుకోవాలంటే మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ చూసాం ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసాయి. సరే అధికార పార్టీ ఉంది కాబట్టి తప్పకుండా ఆ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కానీ డెవలప్ కార్యక్రమాలు ఎంతవరకు జరిగినాయి? డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే మనకు 1వ వార్డులో రాము గారు ఏం చేస్తున్నారంటే దాదాపు రోడ్లు వేయించిన మాట వాస్తవం, ఇండ్లు ఇప్పించిన మాట వాస్తవం. కొంత ఏంటంటే వాటర్ ఇందులో ఇండ్లు ఇప్పిస్తుంది పర్ఫెక్ట్గా, వాళ్ళు కూడా మనం వెంబడి ఉన్నారు. రాము గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఆయన మన మేడం గారు ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చినాక ఆయనకు యాక్సిడెంట్ అయింది, కొంచెం బాగా సిక్ అయ్యి అన్కాన్షియస్లోకి పోయి ఇప్పుడు కోలుకుంటున్నాడు. ఆయన చెడు పేరు లేదు, మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయనకన్నా నేను కొంచెం చదువుకున్న వాడిని కాబట్టి ప్రజల యొక్క సమస్య నాకు తెలుసు కాబట్టి, నాకు ఇద్దరు పిల్లలు వెల్ సెటిల్ అయినారు. నా పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. సేవే మార్గం అనే దాంతోనే నేను ఈ రంగంలోకి వచ్చిన. నాకు వేరే ఇంటెన్షన్స్ లేవు. ఎట్లా సేవ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఎట్లయితే ప్రజలు హ్యాపీగా ఉంటారు అనే విషయం మీద నేను గమనించి వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఏదో అమలు అవుతున్నాయో అది కూడా తెలియజేస్తాను. చేయబోయే పనులు కూడా ఖచ్చితంగా నేను మీకు ఏదో మాట ఇస్తున్నానో, నేను స్కూల్ నడుపుతున్నాను కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో వ్యక్తి తప్పు చేయడం, అబద్ధం ఆడడు. మీరు నా మాట నమ్మండి, నన్ను ఆశీర్వదించండి. ఖచ్చితంగా మీకు నేను ఉన్నటువంటి పీరియడ్లో ఏం చేసి చూపిస్తానో మీరు నమ్మండి అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా నా మాట నేను చెప్పిన మాట వినకండి. తొర్రూరు పట్టణంలో రమేష్ సార్ అంటే ఏంటిది, వికాస్ స్కూల్ ఎట్లా నడిపినాడు, ఎక్స్ట్రా జూనియర్ కాలేజ్ ఎట్లా నడిపినాడు, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన మాట అంటే మాట మీద ఉంటాడా లేదని మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్పిన మాట కాదు. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి రమేష్ సార్ వచ్చి కళ్ళబొల్లి మాట చెప్పిన మీకు అనిపించవచ్చు. కానీ మీరు వాస్తవాలు తెలుసుకున్నాకనే నాకు ఓటు వేయండి. నేను చెప్పింది వాస్తవం మీరు నమ్ముతేనే నాకు ఓటు వేయండి. ఒక అవకాశం ఇవ్వండి, మార్పు కోరండి. విద్యావంతునికి అవకాశం వచ్చింది. మీ వార్డు ఖచ్చితంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నేను చెప్పినట్టు మాట గౌరవిస్తారు. ఖచ్చితంగా పేదవాళ్ళ ప్రజల యొక్క ఖచ్చితంగా వాళ్ళ అభ్యున్నతి కోసం మేడం గారు ఖచ్చితంగా తోడ్పడుతుంది మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేను వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. వాళ్ళ ఓట్లు నేను వేయించుకొని భారీ మెజార్టీతో గెలిచి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను సార్. మీ వార్డుకి ప్రత్యేకంగా, అంటే మీ 1వ వార్డుకి ప్రత్యేకంగా ఈ ఎలక్షన్స్లో ఇప్పుడు మీరు నిలబడ్డారు కాబట్టి ఏమైనా ప్రత్యేకంగా మీరు ఏమైనా హామీలు ఏమైనా ఇచ్చారు? నేను చెప్పాను వాళ్ళకి వాటర్ సౌకర్యం ఖచ్చితంగా కల్పిస్తారని చెప్పాను. ఫస్ట్ కోడ్ అయిపోగానే 1 మంత్ లోపు ఢిల్లీ నగర్లో ఉన్నటువంటి సమస్య మీద ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ప్రధాన సమస్య వాటర్ లేదు. అందరు ఎక్కడికో పోయి వాటర్ తెచ్చుకుంటారు సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ 1 మంత్లో నేను 15 స్తంభాలు వాళ్ళకు ఢిల్లీ నగర్లో స్తంభాలు వేయించడంతో పాటుగా ఖచ్చితంగా బోర్ వేయించి మోటార్ పెట్టించి వాళ్ళకి వాటర్ అందిస్తాను సార్. తప్పకుండా మేడం గారు అనుమతితోని ఖచ్చితంగా చేయించగలిగే నమ్మకం నాకున్నది. ఖచ్చితంగా చేయిస్తానని చెప్పి మనకు మాట ఇచ్చిన. నన్ను నమ్మకపోతే, ఎలక్షన్ నమ్మకపోతే మీకు ఇప్పుడే కూడా మీ యొక్క వార్డులో అయితే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ కూడా ఇవ్వమని ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చిన. మరి ఇప్పుడు ఏదైతే పెన్షన్లు ఉన్నాయి, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు కావచ్చు, మన వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎవరికైతే అందట్లేదు, రేషన్ కార్డులు ఎవరికైతే అందట్లేదు, రైస్ ఎవరికైతే రావట్లేదు, వాళ్ళన్ని సమస్యలు మీ దగ్గరికి వస్తే వాటి కూడా 100% పరిష్కరిస్తా. ఖచ్చితంగా ఇప్పుడు ఉచిత కరెంటు మీద కూడా వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు గ్యాస్ విషయంలో కొంచెం అసంతృప్తి ఉంది. అది కూడా నా దృష్టికి వచ్చింది. నా కింద మ్యాన్ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి అయినా కూడా వాళ్ళ ఆధార్ కార్డు ఆ ప్రాసెస్ ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ ప్రాసెస్ చేయించడానికి నా దగ్గర మ్యాన్ పవర్ ఉంటుంది. ఇప్పుడు నేను రాసుకుంటున్నాను, రికార్డ్ చేసుకుంటున్నాను. ఏదైతే ఇంపార్టెంట్ అది రికార్డ్ చేసుకుంటున్నా, నా మనసులో ఉంది. ఇమ్మీడియట్గా నైట్ తెలవగానే మేడం గారు నైట్ ఫోన్ చేసి చెప్పిన, మేడం నేను ఆ బజార్ పోగానే చాలా బాధ అనిపించింది, మీరు ఖచ్చితంగా నా మాట వినాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా మీరు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను మేడం అన్నది. ఇమ్మీడియట్గా నాకు ఇలా వచ్చి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే 1వ వార్డుకి ఈరోజు మినిస్టర్ గారు కూడా వస్తున్నాడు. మా బజార్లో మా యొక్క ఓటర్ని కలవడానికి అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా వేడుకునే అవకాశం వచ్చింది. మంత్రి గారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హామీ ఇస్తారు. హామీ నెరవేరితే నా ప్రజలకు కూడా నేను రుణం తీసుకునే అవకాశం నాకు కలుగుతున్న నమ్మకం నాకు ఉంది. ఇక్కడ మరి 3 పార్టీలు బలంగా ఉన్నాయి అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఏ విధంగా? 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది సార్. 16 వార్డులు వస్తే మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు సార్. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మా వేవ్ అట్లా ఉంది. 100 పథకాలు గెలిపిస్తారు సార్. అన్ని పథకాలు అమల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు చేసే పనులు కూడా మేము హామీ ఇచ్చిన దాని ప్రకారం మేము 3 ఏళ్ళ అధికారంలో ఉన్నాం సార్. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ఏ పనైనా చేయించగలుగుతాం. వాళ్ళకి వేస్తే ఏమి వస్తుంది? బీఆర్ఎస్ గెలిస్తే ఏం సాధించగలుగుతారు? అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి ప్రజలకు కూడా దానికి పూర్తి అవగాహన ఉన్నది సార్. వీళ్ళకి వేస్తే మనం 3 ఏళ్లలో మనకి ఏదైనా పని చేయించుకోవచ్చు అనే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా బ్రహ్మరథం పడుతున్నారు. నా అదృష్టం ఏంటంటే విద్యావంతుని కావడం, విద్యా సంస్థ నడపడం, నా సర్వీస్ యాక్టివిటీలో ప్రజలకు కూడా తెలియజేయడం ఇంతకుముందు తెలుసు. కాబట్టి నేను ఎక్కడికి పోయినా రమేష్ సార్ తెలుసు, వికాస్ కరస్పాండెంట్ తెలుసు, ఖచ్చితంగా సార్ని మేము ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం, గెలిపిస్తాం అని చెప్పి వాళ్ళు హామీ ఇస్తున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది. ముందుకు పోతున్నాం.
నెగిటివ్ అనే ఆలోచన లేదు, బీ పాజిటివ్గా ఉన్నారు. ఓటర్లు మొత్తం కూడా మనకు అనుకూలంగా ఉన్నారు, బ్రహ్మాండం పడుతుంది సార్. చాలా సంతోషం, వాళ్ళ రుణం తీసుకునే అవకాశం నాకు వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యశస్విని రెడ్డి గారు అండ్ ఝాన్సీ రెడ్డి గారు సపోర్ట్ ఎట్లా అనిపిస్తుంది? 100% నాకు సపోర్ట్ ఉన్నది సార్. నేను విద్యావంతుని కాబట్టి మేడంకి ఎప్పటి నుంచో మేడం గారు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారు. నాకు మేడం గారు కూడా ఫోన్ చేసి ఇప్పుడు సమస్యల మీద రోజు అడుగుతున్నారు. నేను 1 వీక్ కానీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఆ గ్రౌండ్ వర్క్ ఎప్పటికప్పుడు మేడం గారికి అందిస్తున్నాను. వెంటనే మేడం గారు నాకు రెస్పాండ్ అవుతున్నారు సార్. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, డైరెక్ట్గా మేడం దగ్గర పోవడానికి అవకాశం ఉంది. మేడం నాకు ఖచ్చితంగా కూర్చోబెట్టి నా సమస్య వినేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి నేను వాళ్ళకి హామీ ఇవ్వగలుగుతున్నా. ఆ పరిష్కరించిన నమ్మకం నాకు వచ్చింది సార్. ఎట్లా తొర్రూరు పట్టడానికి సమస్యలు మెయిన్ తొర్రూరులో పట్టణాలు అయితే కొన్ని సీసీ రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది సార్. మెయిన్ సమస్య డ్రైనేజ్ సమస్య. పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సన్న బియ్యం మీద సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఉచిత విద్యుత్ మీద 200 రూపాయలు కరెంటు బిల్లు వాళ్ళకు ఆల్రెడీ పోయింది. ఆల్రెడీ ఉచిత ప్రయాణం మహిళలు మొత్తం ఉచిత ప్రయాణం ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారు సార్. వాళ్ళు ఖచ్చితంగా రుణమాఫీ విషయంలో కానీ వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారు. కాబట్టి దీంతో పాటు బోనస్, రైతులకు పండించినటువంటి పంట మీద సన్న వడ్లకి బోనస్ కూడా ప్రకటించడం వల్ల ఏంటంటే రైతులు హర్షాత రేఖలు ఉన్నాయి. దానికి ఖచ్చితంగా మేడం గారు, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మెయిన్ సమస్య డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు. ఒకటి వాటర్ సమస్య ప్రధాన ఎజెండా కూడా మా వార్డులో మాత్రం ఎస్పెషల్లీ వాటర్ సమస్య ఎక్కువ ఉంది. మాకు రోడ్డు సమస్య, వాటర్ సమస్య ఎక్కువ ఉంది. ఇందిరమ్మ ఇల్లు మాకు ఆల్రెడీ మేడం హామీ ఇచ్చింది. ఏప్రిల్ మంత్లో కరెంటు సమస్య ఆల్రెడీ మేడం శాంక్షన్ చేసి ఉన్నది. మీ వార్డు మెంబర్, మీ వార్డు ప్రజలు ఫైనల్గా మీకే ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలి? నేను 30 సంవత్సరాల కానీ నేను విద్యా వ్యవస్థలో ఉండి చాలా మందికి ఉచితంగా సర్వీస్ చేసినాను కాబట్టి, అన్ని ఆర్గనైజేషన్లో కూడా సర్వీస్ చేసినాను కాబట్టి, నా మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు కాబట్టి, నాకు మంచి పేరు ఉంది కాబట్టి ఎందుకు ఓటు వేయకూడదు సార్కు? ఓటు వేసి రాజకీయాల్లోకి తీసుకొస్తే అధికార పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం పని చేయించుకోవచ్చు, పని చేస్తున్న నమ్మకం వాళ్ళకి కలిగించినందుకు ఖచ్చితంగా నా వెంట ఓటర్లు ఉంటారని చెప్పి నేను నమ్ముతున్నాను సార్. ఆల్ ది బెస్ట్ అండి. మీకు కూడా మేడం ఆల్ ది బెస్ట్. సో అది దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ నియోజకవర్గంలో సంబంధించి ఈ వార్డు ఏదైతే ఫస్ట్ వార్డు ఉందో దానికి సంబంధించి రమేష్ గారు అండ్ శ్రీలత గారు. సో వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ మంచి అంటే బాగా ఫేమస్ అయిన వ్యక్తులు. ఎందుకంటే విద్యావేత్తగా, విద్యా సంస్థలు నడిపినటువంటి వ్యక్తిగా ఇక్కడ కొన్ని స్వచ్ఛత సంస్థ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రజల మద్దతు డెఫినెట్లీ మాకు ఉంటుందని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మంచి మెజారిటీతో వాళ్ళని గెలిపించాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.